జైలుకి వెళ్ళవలసినవన్నీ ఇంటికి పంపిస్తున్నావు రా చిన్న. నువ్వు చాలా గ్రేట్ రా. ఏంటిది సగం ఇస్తానని సగంలో సగం ఇస్తున్నావు? మనకి జడ్జి గారు బాగా కనెక్ట్ అయిపోయారు. ఈసారి ఆత్మ పరమాత్మ కాన్సెప్ట్ ని ఇంకో రకంగా చెప్తాను. అప్పు పేరు ఎప్పుడు రాసే కదా. ఇవాళ అప్పు లేదు బాబాయ్. ఈ ఆనందం రేపు రమ్మంటే వస్తుందా? రాదు. వీళ్ళందరూ నవ్వుతూ ఇలా చాక్లెట్స్ తింటుంటే నాకు అదో తృప్తి, ఆనందం. పిల్లలు దేవుళ్ళతో సమానమని ఎక్కడో విన్నాను. ఆ దేవుడు ఎలాగూ నాకు అమ్మా నాన్న లేకుండా చేశాడు. కనీసం ఈ పిల్లలన్నా దీవిస్తే వచ్చే జన్మలోనైనా అమ్మా నాన్న దొరుకుతారని చిన్న ఆశ లక్ష్మి. నీకొచ్చే ప్రతి పైసా ఇలా పిల్లల కోసమే ఖర్చు చేస్తున్నావు. నీకు నిజంగా ఆ దేవుడు ఖచ్చితంగా మంచి చేస్తాడు చిన్నా. నువ్వు కూడా ఈ పేద పిల్లల దగ్గర పైసా తీసుకోకుండా చదువు చెప్తున్నావు. నీకంటే నేను గొప్ప లక్ష్మి. అసలు ఆ దేవుడంటూ ఉంటే నాకంటే ముందు నిన్నే దీవిస్తాడు. ఓకే పిల్లలు, అందరూ బాగా చదువుకోండి. మళ్ళీ డబ్బులు రాగానే బోల్డ్ అండ్ చాక్లెట్స్ ఇస్తాను. బాయ్ బాయ్. పండు పాదరా. ఇదిగో తీర్చురమ్మా. మధ్యలో వచ్చి నీ బడి చెడగొట్టాను అనుకోకు. సారీ, వస్తాను. బాబునెవరో దొంగలించి తీసుకుని పోయారు. కరుణ, చెప్పు. భోంచేశావా? ఆకలిగా లేదు. హాస్పిటల్లో కూడా ఏమీ తినలేదు. అక్కడ కూడా చాలా మూడిగా ఉంటావు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటావు. ఏంటి కరుణ? మనం ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాం, ఒకే హాస్పిటల్లో కలిసి పనిచేస్తున్నాం. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటంలో తప్పలేదు కదా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, చెప్పిన పని చేయటం, మౌనంగా కూర్చోవటం. ఇది తప్ప ఎప్పుడూ నీ మొహంలో సంతోషం అనేది కనిపించటం లేదు. ఏంటి కరుణ? సంతోషం అనేది ఒక వరం. దేవుడది అందరికీ ఇవ్వడు. ఇచ్చినా అది కొంతమంది దురదృష్టం కొద్ది పోగొట్టుకుంటారు. ఏదో జీవితంలో చాలా పోగొట్టుకున్న దానిలా మాట్లాడుతున్నావు కరుణ. జీవితాన్ని పోగొట్టుకున్నాను. అసలేం జరిగింది కరుణ? నీకోసం ఎవరూ రారు, ఎవరూ ఫోన్ కూడా చేయరు. నేనంటే ఈ ఉద్యోగం కోసం అయిన వాళ్ళందరికీ దూరంగా ఉండాల్సొచ్చింది.
మరి నీ వాళ్ళెవరూ లేరా? లేరు. నాకు నేనే జీవితమంతా ఒంటరిగా గడపమని ఆ దేవుడు నాకు శాపం ఇచ్చాడు. శాపం పొందాక అనుభవించాలి కదా. అదేంటి ఎవరూ లేకపోవడం? అమ్మా, నాన్న, భర్త, పిల్లలు, తోబుట్టువులు ఎవరూ లేరా? అందరూ ఉన్నారు, కానీ ఎవ్వరికీ నేనున్నానని తెలీదు. అదేంటి కరుణ? నాదో విషాదకరమైన జీవితం. నా వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, నా కోసం ప్రాణం పెట్టే మనుషులు. కానీ వాళ్ళందరి దృష్టిలో నేను చనిపోయాను. అవునా? మరి బ్రతికే ఉన్నానని వెళ్ళి కనపడు. కనిపించినా గుర్తుపట్టని పరిస్థితి. వాళ్ళు గుర్తించినా నేను వాళ్ళ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాదు, రాకూడదు. ఏంటి, ఇంత విన్న తర్వాత కూడా నీకు అనుమానం వస్తుంది కదూ? అందరికీ దూరం అయ్యి ఎవరిని కలవలేను అంటున్నావు, ఎవరిని చూడాలని కోరుకోవడం లేదు. అలాంటప్పుడు అసలెందుకు బతుకున్నావనే కదా నీ అనుమానం? అదేం లేదు. అలా ఎందుకు అనుకుంటాను? కానీ నాకు ఆలోచన చాలా సార్లు వచ్చింది. ఎందుకు బతుకున్నానా అని చాలా సార్లు అనుకున్నాను. కానీ నాకు దొరికిన సమాధానం ఒక్కటే. నా కొడుకు. నీ కొడుకా? అంటే నీ కొడుకున్నాడా? ఉన్నాడు. పాలు తాగే వయసులో నాకు దూరం అయ్యాడు. వాడు ఊహ తెలియని వయసులో ఉండగా నేను జైలు పాలు కావాల్సి వచ్చింది. నా మీద అఘాయిత్యం చేయబోయిన ఒక మృగాన్ని హత్య చేసి జైలు పాలయ్యాను. నా బిడ్డ నాకు దూరం అయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడు ఎప్పటికైనా కనిపిస్తాడన్న ఆశతో ఎదురు చూస్తున్నాను. జీవితంలో అన్ని దూరం చేసిన భగవంతుడు నా బిడ్డని నేను పోయేలోగా దగ్గరికి చేర్చబోతాడా అనే ఒకే ఆశ. నా ప్రాణం పోయేలోగా నా కొడుకు నాకు కనిపించి అమ్మా అని పిలిస్తే ఈ జన్మకది చాలు. నేనెవరి కోసం బతకడం లేదు, కేవలం నా కొడుకు కోసమే బతుకుతున్నాను. ఏదో ఒక రోజు నా కొడుకు నా దగ్గరకు వస్తాడు. షీఈస్ ప్రెగ్నెంట్. నిజంగానే డాక్టర్? నువ్వు తల్లివి కాబోతున్నావు. చందు, ఆ రోజు అమ్మవి కాబోతున్నావన్న విషయం తెలియకుండా ఉంటేనే బాగుండు. అంత హడావుడిగా బయలుదేరుండే వాళ్ళమే కాదు. ఆ క్షణం గడిచిపోయి ఉంటే నువ్వు తక్కేదానివే అనుకుంటా. రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు తరిగిపోతున్నాయి. జ్ఞాపకాలు మాత్రం అలానే ఉండిపోయాయి చందు. ఈ జీవితానికి జ్ఞాపకాలు తప్ప నాకంటూ ఏమీ మిగల్చకుండానే వెళ్ళిపోయావు.
అమ్మా కొరియర్ వచ్చిందమ్మా. ఓ ఇది కూడా వచ్చిందా? ఏమండి, మన ఊర్లో డాక్టర్ జోసెఫ్ గారి పేరు మీద హాస్పిటల్ కట్టిస్తున్నారండి. దానికి చీఫ్ గెస్ట్ గా రమ్మని మొన్న కాల్ చేశారు. ఈ రోజు ఏకంగా ఇన్విటేషనే పంపించారు. చూడండి. కార్డు బాగుంది. డాక్టర్ జోసెఫ్ గారు అంటే ఫాదర్ జోసెఫ్ గారే కదా అమృత? అవును, ఆయన ఫాదర్ జోసెఫ్ గానే అందరికీ బాగా పరిచయం. మహానుభావుడు, ఎంతమందికి ప్రాణదానం చేశారో. ఆ ఊర్లో ఆయన స్థాపించిన హాస్పిటల్ వల్లే ఇప్పటికీ చాలా మంది ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. కరుణ లాంటి వాళ్ళకి ఎంతో మందికి పునర్జన్మనిచ్చారు. ఆ, కరుణ అంటే గుర్తుకొచ్చింది అమృత. అసలు కరుణ ఏమైంది? తనకి శిక్ష పడిన తర్వాత మనం జైలుకు వెళ్లి 2 సార్లు కలిసాం కదా. కలిసాము, బాబుని వెతికిస్తామని కూడా చెప్పాం. జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఇక్కడికే వచ్చేయమని కూడా చెప్పానండి, కానీ రాలేదు. బహుశా బాబుని వెతుక్కోవటం కోసం వెళ్ళిందేమోనండి. పాపం, తన జీవితాన్ని ఆ భగవంతుడు ఎన్ని కష్టాలు పాలు చేశాడో చూడండి. యాక్సిడెంట్ లో అందర్నీ పోగొట్టుకుని ప్రాణాలతో బయటపడింది. ఆ పిల్లాడి కోసమే బ్రతికింది. తన కొడుక్కి తన రూపం వికృతంగా కనిపించకూడదని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అదే తన పాలిట శాపం అయింది. రూపం మార్చిన ఆ డాక్టరే తన పాలిట శత్రువులా తయారవుతాడని ఎవరైనా ఊహిస్తారా అండి? చట్టానికి కూడా మానవత్వం లేదు. చూడండి, కరుణని జైలుకు పంపించి పాపం ఆ పసిబిడ్డకు శిక్ష వేసింది. అమ్మ నాన్న ఇద్దరూ దూరమై ఆ పసివాడు ఎక్కడికి వెళ్ళాడో, ఎలా పెరుగుతున్నాడో, అసలు బ్రతికే ఉన్నాడో లేదో. అలా అనక అమృత. ఆ బాబు ఎక్కడొక చోట క్షేమంగానే ఉండాలి, క్షేమంగానే ఉంటాడు. నీకు విషయం తెలుసా? ఆ పిల్లవాడి రూపం ఇంకా నా కళ్ళ ముందు అలా కదలాడుతూనే ఉంది. ఆ పసివాడిని చూస్తే నాకు ఎంత ఆనందం కలిగేదో. ఎప్పుడు వాడితోనే ఆడుకోవాలనిపించేది, వాడితోనే గడపాలి అనిపించేది. వాడికి పేరు కూడా మనమే ఏదో పెట్టాం కదండి. నందు. హా, నందు. మీకు చాలా బాగా గుర్తుందే. ఎలా మర్చిపోతాను అమృత? నందు పేరు కరుణ పెట్టింది కాదు. ఒకప్పుడు మాకు బాబు పుడితే ఆ పేరే పెట్టాలి అని నేను చందు అనుకున్నాం. మేము రిసార్ట్స్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు నందనవనం అనే బోర్డు చూసి బాబుకి నందు అనే పేరు పెడదామని చందు అంది. అదే పేరు కరుణ కూడా అనేసరికి ఆ రోజు నేను ఎంత షాక్ అయ్యానో తెలుసా? నిజంగా ఆ టైంలో మనం స్విట్జర్లాండ్ వెళ్లకుండా ఉండుంటే ఇంత జరిగేదే కాదు అమృత. వాడు మన దగ్గరే మన బిడ్డలానే పెరిగేవాడు. అవునండి, చందు బిడ్డ వయసు, కరుణ బిడ్డ వయసు ఒకటే అంటుండేవారు. ఆ బాబుని చూసినప్పుడల్లా మీరు చాలా ఆనందపడేవారు. అది నాకు బాగా గుర్తుందండి. నిజంగా ఆ బాబు మనతో ఉండుంటే చాలా బాగుండేది. తల్లికి తండ్రికి దూరం అయిపోయి ఆ పిల్లోడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో, కొడుక్కి దూరమై ఆ తల్లి ఎన్ని కష్టాలు పడుతుందో.
అయినా ఎందుకండి? దేవుడు ఎప్పుడు కష్టాలు పడిన వారి మీదే ఆయన ప్రతాపం చూపిస్తాడు. వాళ్ళకి కష్టాలు పడటం ఎలాగూ అలవాటే కదా అని వాళ్ళ మీదే కొత్త కష్టాలు రుద్దుతాడు. ఎదురు తిరిగేవాడిని ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడు. పాపం కరుణ ఎక్కడుందో ఎలా ఉందో తను కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇంటికి తీసుకురావాలి. మమ్మీ మమ్మీ హాయ్ మామ్. ఎరా అయిపోయాయని తిరుగుళ్ళు? ఎప్పుడు వస్తానన్నావు, ఎప్పుడొచ్చావు? సారీ మమ్మీ, అనుకోకుండా ఫ్రెండ్స్ అంతా బలవంతం చేసేసరికి 4 రోజులు లేట్ అయింది. 4 రోజులు కాకపోతే వారం రోజులు ఉండొచ్చు. బట్ నాకు చెప్పాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. నీకు వారం రోజులు చెప్తే 10 రోజులున్నావు అంటే నా మాట మీద గౌరవం లేదా? లేక ఈ మమ్మీతో చెప్పడం ఎందుకు అనుకున్నావా? ధీరజ్, అప్పుడే వచ్చేసావా? ఇంక వారం ఉంటానన్నావుగా. అంటే వీడింకో వారం అక్కడే ఉంటాడని నీకు ముందే తెలుసా? నేను ఆల్రెడీ డాడీకి చెప్పాను మమ్మీ. ఏం డాడీ, మమ్మీకి చెప్పలేదా? నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయలేదు. నువ్వు బిజీగా ఉంటావు డాడీకి చెప్పాను. నీకు చెప్తా అన్నాడే. వాడు నీకు ఫోన్ చేశాడా? అది భార్గవి చేశాడు. మరి నాకెందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు ఒప్పుకుంటావో లేదో అని చెప్పలేదు. అంటే తప్పు వాళ్ళలో లేదన్నమాట, నీలో ఉంది. చూడు, వాణ్ణి నా కొడుకులా పెంచాలనుకుంటున్నాను, నీలా కాదు. నువ్వెలాగూ బాధ్యత అనేది తెలియకుండా ఇంట్లో కూర్చుంటున్నావు. ఇప్పుడు వాణ్ణి కూడా నీలాగే తయారు చేద్దాం అనుకుంటున్నావా? ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో డిసైడ్ చేయాల్సింది నేను, నువ్వు కాదు. ఫోన్లే మమ్మీ, నా వల్ల అనవసరంగా డాడీని ఎందుకు తిట్టావు? నేనే నీకు కాల్ చేసి చెప్పాల్సింది. చూడు ధీరజ్, నువ్వు నా కొడుకువి. నా తర్వాత ఈ బిజినెస్లన్నీ చూసుకోవాల్సిన వాడివి. నా కొడుకు అన్నింట్లోనూ నంబర్ 1గా ఎదగాలి. నువ్వు ఏం చేసినా అది నా కనుసన్నల్లోనే ఉండాలి. మీ నాన్నలాగా డిసిప్లిన్ లేకుండా పెరగడం నాకిష్టం లేదు. దీని డిసిప్లిన్ తగలయ్యా. కొడుకు ముందు పట్టుకుని ముఖండి తిడుతుంది. దీన్ని కాదు, పెళ్లి చేసినందుకు నా బాబు ననాలి. ఏంటి గొనుక్కుంటున్నారు? నేనా? నాకంత ధైర్యం కూడానా? నేనేమనలేదమ్మా. అలాగే ఉండు, మంచిది. ధీరజ్, కాలేజ్కి టైం అవుతోంది, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరు. కాలేజ్కా? ఇప్పుడా? ఇప్పుడే కదా మమ్మీ వచ్చింది. అవును భార్గవి, పాపం ఇప్పుడే కదా వచ్చాడు. ఈ రోజు రెస్ట్ తీసుకుని రేపు వెళ్తాడులే. అది డిసైడ్ చేయాల్సింది నేను, నువ్వు కాదు. ఇప్పటికే 4 రోజులు మిస్ అయ్యావు. నేను చెప్తున్నాను, హాఫ్ డే నుంచైనా నువ్వు కాలేజ్కి వెళ్ళాలి. వెళ్తున్నావు, దట్స్ ఆల్. మమ్మీ, డాడీ, నేనేదో నీకు సపోర్ట్ చేద్దామని వచ్చానురా. ఇలా జరుగుతుందని అనుకోలేదు. అసలు నిన్ను మధ్యలో ఎవరు కల్పించుకోమన్నారు?
నేనేదో మమ్మీని బతిమలాడుకుని మేనేజ్ చేసుకునేవాడిని కదా. మధ్యలో నువ్వు ఎంటర్ అయ్యావు, మమ్మీ రివర్స్ అయింది. నీకు దండం పెడతాను డాడీ, మధ్యలో ఎంటర్ అయ్యి నా ప్లాన్స్ చెడగొట్టకు. మంచి చెప్తే నీకు చెడయ్యాన్రా. అంతేలే, ఎంతైనా నువ్వు దాని కొడుకువే కదా. ఎక్కడికి పోతాయి బుద్ధులు? అసలు ముందు నా బాబుని వద్దులే. లేనివాణ్ణి ఎంత తిడితే మాత్రం ఏంటి ఉపయోగం? నాకు పింక్ డ్రెస్ అయితే చాలా నచ్చింది. పట్టుకోండి, దొంగ దొంగ పట్టుకోండి, పట్టుకోండి. దొంగ 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 పట్టుకోండి, దొంగ 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 పట్టుకోండి, దొంగ దొంగ ఆగు, పట్టుకోండి, ప్లీజ్ హెల్ప్. ఎవరైనా ఉన్నారా? దొంగ పట్టుకోండి, దొంగ. ఏ దొంగ ఆగు, పట్టుకోండి, దొంగ దొంగ